హలో! వెల్కమ్ టు మై ఛానల్ అనుమతి డిజిటల్. సో, యాక్చువల్‌గా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! హెయిర్ రొటీన్ గురించి చెప్తాను అని చెప్పి. అండ్ నెక్స్ట్ షాంపూస్ కోసం నేను రీసెంట్‌గా ఒక ఆహ్, డిఫ్ ఒక ఒక డిఫరెంట్ బ్రాండ్‌లోకి షిఫ్ట్ అయ్యానని చెప్పాను. సో, అదేంటి అండ్ అవి నాకెలా యూజ్ అయ్యాయి, ఆ షాంపూ అండ్ కండిషనర్ అండ్ సిరమ్ ఏంటి, సో, అవన్నీ డీటెయిల్స్ అనేవి ఇప్పుడు నేను చేయబోతున్నాను. సో, యాక్చువల్‌గా ఏంటంటే నేను ఇంత ముందు వరకు డవ్ యూజ్ చేసేదాన్ని. అండ్ ఆఫ్టర్ మై డెలివరీ హెయిర్ కూడా చాలా వరకు లాస్ అయింది. చిన్నది అందరికి ఉండేదే. నాకు ప్రెగ్నెన్సీ టైమ్‌లో చాలా హెయిర్ వచ్చింది. బట్ డెలివరీ టైమ్‌లో మాత్రం చాలా హెయిర్ లాస్ అయింది. ఈ ప్రెగ్నెన్సీలో హెయిర్ చాలా థిక్‌గా అవ్వడం ఇవన్నీ అన్నీ అబ్జర్వ్ చేశాను. బట్ ఆఫ్టర్ డెలివరీ యాక్చువల్‌గా పెద్దవాళ్ళు ఏమంటారు అంటే డెలివరీ అయ్యాక పిల్లలు మాట్లాడితే జుట్టు ఊడుతుందంటారు. బట్ యాక్చువల్ అది ఒక మిత్ మాత్రమే. యాక్చువల్లీ ఏంటంటే మనం జర్నీలో మనం యూజ్ చేసే మెడిసిన్స్ కానీ అండ్ ఆపరేషన్ అవుతుంది. ఆ థింగ్స్ వల్ల అన్నిటి వల్ల ఆ వేడి చేసి హెయిర్‌లో హార్మోనల్ చేంజెస్ వల్ల మనకి హెయిర్ డ్యామేజ్ అవుతుంది. సో, హెయిర్ చాలా లాస్ అయ్యింది. యాక్చువల్లీ మీరు చూడొచ్చు నా హెయిర్ అస్సలు అన్‌మేనేజబుల్ హెయిర్ ఉందనమాట అని చెప్పి. సో, రీసెంట్‌గా నేను ఒక కాంబినేషన్ ఆఫ్ బ్రాండ్‌కి షిఫ్ట్ అయ్యాను. సో, అదెలా నాకు యూజ్ అయింది ఏంటి? ఇంతకుముందు నేనేం యూజ్ చేసేదాన్ని? నా హెయిర్ ఎలా ఉండేది ముందు? ఇప్పుడెలా ఉంది? అన్నీ షేర్ చేయబోతున్నాను. సో, యాక్చువల్‌గా నాదొచ్చేసి ఫుల్ కర్లీ అండ్ ఫ్రిజ్జీ హెయిర్ అండి. ఫ్రిజ్జీ హెయిర్ అండ్ అసలు అన్‌మేనేజబుల్ హెయిర్ అనమాట నాది. చాలా కర్లీ గూడా ఉంటుంది. అండ్ అసలు చాలా ఎక్కువ ఫ్రిజ్జీగా ఉంటుంది. సో, యాక్చువల్‌గా హ్మ్. ఇంత ఇప్పుడంత ఫ్రిజ్జీ ఇంతకన్నా ఫ్రిజ్జీ హెయిర్ నాది. సో, యాక్చువల్‌గా ముందు నేనేం యూజ్ చేసేవాడిని. నాకు అది ఎలా వర్క్ అయింది, ఇప్పుడు యూజ్ చేసేది ఎలా వర్క్ అయింది అన్నీ చెప్తాను. సో, యాక్చువల్‌గా నేను హ్మ్. బిఫోర్ మ్యారేజ్ కూడా నాకు హెయిర్ డ్యామేజ్ ఉండేది. లిటిల్ బిట్ హెయిర్ గూడా చాలా ఊడేది కూడా. ఆఫ్టర్ నాకు మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చాక హెయిర్‌లో థిక్‌నెస్ నేను బాగా అబ్జర్వ్ చేశాను. థిక్‌గా ఉండేవి మంచిగా హెయిర్ హెల్తీగానే ఉండేవి. సో, తర్వాత నేను యాక్చువల్‌గా యూజ్ చేసే షాంపూ అయితే డవ్ షాంపూ యూజ్ చేసేదాన్ని. డవ్ కండిషనర్ యూజ్ చేసేదాన్ని. సో, డవ్ షాంపూ నాకు మంచిగానే అనిపిచ్చేది. నాకు ఆ షాంపూ వల్ల ఏం కాదు. బట్ సమ్‌వాట్ ఆహ్, హార్మోనల్ చేంజెస్ ఆర్ సమ్ వైటమిన్ ఏదో డెఫిషియన్సీ వల్ల నాకు హెయిర్ అలా అవుతుంది అని అనుకున్నాను. సో, యాక్చువల్‌గా షాంపూ మనం ఏం చేస్తది జస్ట్ క్లెన్స్ చేస్తది హెయిర్‌ని. అంతకుమించి షాంపూ వల్ల మనకి ఏమి బెనిఫిట్స్ అయితే ఉండవు. జస్ట్ హెయిర్‌ని మంచిగా క్లీన్ చేయడానికి మాత్రమే షాంపూ యూజ్ చాలామంది షాంపూ వల్ల హెయిర్ గ్రోత్ అవుతుంది ఇవన్నీ చెప్తారు గానీ, షాంపూ వల్ల మనకి అలాంటి బెనిఫిట్స్ ఏమి ఉండవు. జస్ట్ ఫర్ క్లీన్ అంతే. మనకి షాంపూ జస్ట్ హెయిర్ క్లెన్స్ చేయడానికి మాత్రమే. ఏమైనా డర్ట్ ఉంటే అది పోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది. సో, ముందు నేను డవ్ యూజ్ చేసేదాన్ని హెయిర్ ఓకే. ఓకే. బానే ఉంటది. నాకు కంప్లెయింట్స్ ఏం లేవు షాంపూ నుంచి. డవ్ గూడా మంచి బ్రాండే. సో, తర్వాత ఆఫ్టర్ డెలివరీ నాకు బేబీ పుట్టాక హెయిర్ అసల ఇంతింత హెయిర్ ఊడిపోయేది. అసలు ఐయామ్ లైక్ సడెన్‌లీ వన్ డే అసలు నా హెయిర్‌కి ఏమైంది? ఇంత ఊడిపోతుంది అని అనుకోని అలా కొన్ని రోజుల తర్వాత నేను వదిలేసాను. ఓకే. ఊడుతుంది. నేను గూడా సేమ్ యూట్యూబ్‌లో సెర్చ్ చేశాను. నెక్స్ట్ తెలిసిన వాళ్ళని అడిగాను. హెయిర్ అలానే ఊడుతుంది అని చెప్పారు. సో, ఒకరోజు ఏమైందంటే సడెన్ షాక్ ఫర్ మై హస్బెండ్. ఒకరోజు నేను బాత్‌కి వెళ్ళాను. హెడ్ బాత్ చేసి వచ్చేసిన తర్వాత మా హస్బెండ్ వాష్‌రూమ్‌కి వెళ్ళడం జరిగింది. హెయిర్ ఇంత ఉంది కిందన. అది ఫోల్డ్ చేస్తే ఇంత అవుతుంది. లైక్ చూసి సడెన్‌గా బయటకొచ్చి ఏంటి హెయిర్ ఇంత ఊడిపోతుంది. అసలు నీకేమైంది? ఏమైనా ఉందా? ఏమైంది? అని యాక్చువల్‌గా నార్మల్‌గా మనకు తెలిసిందేంటి హెయిర్ ఊడితే క్యాన్సర్ పేషెంట్స్ అంటే హెయిర్ ఊడుతుంది. అసలు నిజంగా హెయిర్ మామూలుగానే మన పోలికి ఎంత బాధపడుతున్నాం. అసలు అది ఎంత ఫైట్ చేస్తారో రియల్లీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అది ఐ వాంట్ ఎవ్రీ క్యాన్సర్ పేషెంట్ నిజంగా అందరికి క్యూర్ ఆ బాధ ఎవ్వరికీ రాకూడదు. ఆహ్, హోప్ మీరు గూడా మీకు మంచి హెయిర్ ఉంటే హెయిర్ డొనేట్ చేయండి. సో, యాక్చువల్‌గా ఆ హెయిర్ అలా పడిపోవడం చూసి మా హస్బెండ్ ఇంటికి వేరే ఊరుతా ఉంది. ఏమైనా హెల్త్ కండిషన్ అది ఇది అని హాస్పిటల్‌కి వెళ్దాము.
చెప్పాలంటే నాకు క్యాన్సర్ అంటున్నా. ఏంటి క్యాన్సర్ అయిందా అంత అయ్యో! అని అంటే అవగాహన లేకపోతే అంటే ఇప్పుడు మనకు తెలుసు. రీసెర్చ్ చేస్తే మనకు తెలుస్తది. వాయిస్‌తో తెలియదు కదా! ఇంత పెద్ద హెయిర్ ఊరుకోకుండా ఏమైనా అయిపోయింది హెల్త్ కండిషన్ చాలా సఫర్ అయ్యారు. సో, తనకు తెలిసిన నర్స్‌ని వాళ్ళ ఫ్రెండ్స్‌ని కనుక్కొని లైక్ ఫీమేల్ ప్రెస్టీజ్ ఉంటారు కదా! ఫీమేల్ ఫ్రెండ్స్ వాళ్ళని కాల్ చేసి కనుక్కుంటే లైక్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ నర్స్ కాల్ చేసి కనుక్కుంటే అలానే ఊరుతుంది హెయిర్ అని చెప్పారు. నన్ను గూడా అడిగారు. నేను చెప్పాను. నమ్మలేదు. ఇలా డెలివరీ అయ్యాక ఇలా ఊడుతది. ఇట్స్ కామన్. మా ఇంట్లో అత్తయ్య వాళ్ళు, అమ్మ వాళ్ళు ఏం చెప్పారంటే యాక్చువల్‌గా వాళ్ళు ఏం చెప్తారు పిల్లలు మాట్లాడితే ఊడుతుంది అని చెప్తారు. బట్ యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే అది ఇట్స్ ఎ మిత్. జస్ట్ మనకి డెలివరీ బేబీ పొట్టలో వచ్చిందంటే ఎన్ని మెడిసిన్స్ వాడతాము. ఫాలిక్ యాసిడ్ చాలా వాడతాం కదా! నెక్స్ట్ డెలివరీ ఫుడ్ కానీ ప్రతీది హార్మోన్స్‌ని ప్రతీది డ్యామేజ్ చేస్తది. క్యూర్ కూడా చేస్తది. సో, దానివల్ల కూడా మన బాడీలో చాలా చేంజెస్ వల్ల హెయిర్ మీద ఎఫెక్ట్ చూపించి, మన మీద చూపిస్తుంది. మన హెల్త్ ఖరాబ్ అవుతుంది. చాలా డిఫరెన్సెస్ వస్తాయి. హెయిర్ మీద కూడా వస్తాయన్నమాట. సో, అలా వచ్చి నా హెయిర్ ఊడిపోయింది. హస్బెండ్ కూడా ఏదో అవ్వడం వల్ల ఊడిపోయిందని కూడా చాలా భయపడ్డారు. తర్వాత తెలుసుకున్నాను. ఇది చెప్పారు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. ఇలా ఊడుతుంది హెయిర్ తక్కువ పడుతూ అని నేను చెప్పాను. సో, he decided and told me like ఏదైనా యూజ్ చెయ్యు. ఎందుకలా ఊడుతుంది? నీ అసలు హెయిర్ లేకపోతే ఆడపిల్లకి అందమే ఉండదు. అందం పక్కన పెడితే హెయిర్ ఊడుతుంది. నీ హెల్త్‌లో నీ ఆరోగ్యానికి ఏదో అయింది అంటే నువ్వేదో వైటమిన్, కాల్షియం ఏదో తగ్గే ఉంటది. ఐరన్ లేదు ఏదో అయ్యుంటది. ఐదర్ ఫుడ్ ద్వారా నువ్వు చూసుకో లేదా ఏం చేస్తావో మెడిసిన్స్ ఏం చేస్తావో హాస్పిటల్‌కి నువ్వెళ్ళు. నేను సెల్ఫ్ కేర్ తీసుకో. బేసికల్లీ ఐయామ్ ఎ లేజీ పర్సన్. చాలా లేజీ. ఇంట్లో వర్క్ చేసుకోకుండా మళ్ళీ లాగిన్ చేసామా, తిన్నా, పడుకున్నా. నేను పర్సనల్‌గా సెల్ఫ్ కేర్, హెయిర్ కేర్ ఏ కేర్ ఉండదు నాకు. ఆ తర్వాత ఫస్ట్ నేను డిసైడ్ అయ్యాను. నా నా ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. నా హెల్త్ గాని, నా హెయిర్ గాని, నా స్కిన్ కానీ ప్రతీది నా ఫ్యామిలీ ఇప్పుడు ఇఫ్ ఐ యామ్ హెల్తీ నా ఫ్యామిలీ హెల్తీ. ఇఫ్ ఐ యామ్ నాట్ హెల్తీ పిల్లలే హెల్తీ లేకపోతే బిల్డింగ్ ఎట్లా ఉంటది? సో, ఐ హావ్ టు పిల్లర్ టు మై ఫ్యామిలీ. మా హస్బెండ్, మా అమ్మగారు వీళ్ళు మంచిగా ఉండి చూసుకుంటే వాళ్ళంటారు అంటే బేసిక్‌గా ఏముంటాంలే ఇప్పుడు 20స్‌లోనే ఇంత అయిపోతే 40స్‌లోకెళ్ళిపోయేసరికి అమ్మలేరు. 40స్‌లో అమ్మమ్మే ఇక జీవితంలో అయిపోకూడదు కదా! సో, ఐ డిసైడెడ్ షాంపూ మారుద్దాం. సో, బేసికల్లీ నేను చెప్పాను షాంపూ ఏదో మన హెయిర్ గ్రోత్ చేసేది. షాంపూ వల్ల ఏం అవ్వదు. జస్ట్ షాంపూ క్లెన్స్ చేస్తది అంతే. సో, నేనేం చేశానంటే ఆఫ్టర్ హెయిర్ ఎక్స్‌పర్ట్స్ ఈ వీడియోస్, ఈ రీసెర్చ్, చాట్‌జీపీటీ అన్నీ తిప్పి చూసాక నాకు నా హెల్త్ కండిషన్ బట్టి కొన్ని కొన్ని డాక్టర్స్ సజెషన్ చేసిన దాన్ని నేను రాసుకొని చేసుకొని నేను తీసుకున్నాను. ఒక బ్రాండ్‌లో వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ లైక్ హెయిర్ షాంపూ అండ్ మాస్క్ అండ్ సీరమ్ నేను తీసుకున్నాను. సో, అదేంటి సో, చాలా వాగేసాను. చెప్పాలనుకుని చెప్పకుండా ఏవో చెప్పేసాను. సో, యాక్చువల్‌గా ఫైల్‌లో షేర్ చేస్తున్నాను. ఏంటంటే చాలా టైప్స్ ఉంటాయి. లైక్ అల్ట్రా స్మూత్నింగ్ ఉంటది. స్మూత్నింగ్ ఉంటది. కర్లీ హెయిర్ అయితే ఇంకా కర్లీ హెయిర్‌గా ఉంటది. వేవీ ఉంటది. చాలా ఉంటాయి. మీకేం డ్యామేజ్ హెయిర్‌కి సంబంధించింది ఉంటది. డాండ్రఫ్‌కి సంబంధించింది ఉంటది. నాకైతే డాండ్రఫ్ లేదు. సో, నేను డాండ్రఫ్ తీసుకోను. బేసిక్‌గా నేను కర్లీస్ తీసుకుందామని అనుకున్నాను. కర్ల్ ఇంకా మంచిగా అవుతుంది. బట్ ప్రెజెంట్ అయితే అస్సల ఫస్ట్ ఫిజీగా ఉంది. అస్సలు మేనేజబుల్ కాదు. అవ్వట్లేదు. సో, నేను ఏమంటే అల్ట్రా స్మూత్ తీసుకున్నాను. ప్రెజెంట్ ఇది వాడతాను. నెక్స్ట్ చూసి కర్ల్స్‌లోకి చేంజ్ అవుదాం అని అనుకున్నాను. సో, ఫైనల్లీ చూపిస్తాను అది. చాలా చెప్పేసాను కదా! అవి ఏం చెప్పకుండా అసలేంటి ఫస్ట్ బ్రాండ్ కోసం చెప్పకుండా, థింగ్స్ కోసం చెప్పకుండా అన్నీ చెప్పేసాను. సో, యాక్చువల్లీ ఐ విల్ షో యూ. సో, ఇట్ ఈస్ వేర్ హాంతమ్ కనిపిస్తుంది. ఇది వేదాంతమి అని చెప్పి ఇది షాంపూ. సో, ఇట్స్ ఎ హెయిర్ మాస్క్. కనిపిస్తుందా? హ్మ్. ఇది సీరమ్. ఇది 250 ఎంఎల్ బాటిల్. ఇదొచ్చేసి నాకు 530 పడింది. చాలా చిన్నది. ఇది నా హ్యాండ్ ఉంది. ఇట్స్ 530 రూపీస్. ఇది అల్ట్రా స్మూతీ షాంపూ. నా హెయిర్ కొంచెం
ఇది కొంచెం మేనేజ్ అవుతుందంటే, అంటే ఇది వాడి ఎన్నో మంత్స్ అవ్వలేదు. అంత స్ట్రైడ్ కొన్ని సార్లు యూజ్ చేశాను. చేస్తున్నాను. ఈ షాంపూలో మంచి ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. మంచి ఫార్ములేటెడ్ షాంపూ అండ్ ఆఫ్ కోర్స్ ఇట్స్ అన్ ఎక్స్‌పర్ట్ అల్ట్రా స్మూతింగ్ షాంపూ అండ్ ఎక్కడైనా ఫైండ్ చేయొచ్చు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లి అడగొచ్చు. హెయిర్ రిలేటెడ్ డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు. ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను మీకిది. సో, ఇది ఎట్లా యూజ్ చేయాలంటే ఫస్ట్ షాంపూయింగ్ చేస్తాను నేను. ఆహ్, మనకు కావాల్సినంత అమౌంట్ తీసుకొని షాంపూయింగ్ చేశాక, కొంచెం సేపయ్యాక హెయిర్ మాస్క్. ఈ హెయిర్ మాస్క్ వచ్చేసి ఇది కూడా సేమ్ 250 ఎంఎల్. ఇది 745 పడింది నాకు. ఇది కూడా చాలా చిన్నదే. బట్ సీ మీకు తక్కువ రేట్‌కి ఎక్కువ ఇచ్చేస్తున్నారు. అది మంచిది అనుకోవడం ఎంత ఫూలిష్‌నెస్సో. తక్కువే ఉంది. ఏం కొంటాము? ఏం వాడతాము? అనేది కూడా చాలా ఫూలిష్‌నెస్. ఫస్ట్ షాంపూ అయిపోయాక హెయిర్ మాస్క్ పెట్టుకొని కొంచెం సేపు ఊరిన తర్వాత అది వాష్ చేసుకొని లాస్ట్‌గా బయటకొచ్చేసి హెయిర్ అంతా వెట్ చేసుకొని కొంచెం ఒక 20% వెట్‌గా ఉండేటప్పుడు హెయిర్ సిరమ్ యూజ్ చేసుకొని మీరెలా స్టైలింగ్ చేస్తారో అలానే హెయిర్ స్టైలింగ్ చేసుకోండి. చాలా మంచిగా హెయిర్ మీకు మంచి రిజల్ట్స్ ఇస్తుంది. సో, ఇది సీరమ్ వచ్చేసి ఇది కూడా 250 ఎంఎల్‌ఏ. ఇది 100 ఎంఎల్ సారీ. ఇట్స్ $475 100 ఎంఎల్. యాహ్! ఈ రెండు 250 ఎంఎల్స్. ఇది 100 ఎంఎల్. ఇది 475 పడింది. టోటల్ 1500 ఉండొచ్చు ఇవన్నీ కలిపి. అటు ఇటుగా. సో, హెయిర్‌కి చాలా మంచిగా యూజ్ అవుతది. అండ్ ఇట్స్ యూనిసెక్స్ మేల్ అండ్ ఫీమేల్‌కి యూజ్ అవుతుంది. నేను మా హస్బెండ్ యూజ్ చేస్తారు. నేను యూజ్ చేస్తున్నాను. రిజల్ట్స్ బాగున్నాయి. సో, అందుకే నేను యాక్చువల్‌గా డర్మ్ యూజ్ చేసేటప్పుడు మంచి రిజల్ట్సే ఉన్నాయి. లేవనట్లేదు. బట్ ఇది యూజ్ చేసాక ఇంకా మంచిగా ఉన్నాయి. సో, ఐ జస్ట్ వాంట్ టు టెల్ ఎవరైనా నాలాంటి కండిషన్స్‌లో ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి. యాహ్! అది హెయిర్ రొటీన్ ఇది. సో, యాక్చువల్‌గా నేను ఏంటంటే ఈ షాంపూయింగ్, ఈ హెయిర్ మాస్క్ సిరమ్ కాకుండా ఇంకా అప్‌కమింగ్ వీడియోస్‌లో హెయిర్ మాస్క్ అవన్నీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇది హెయిర్ మాస్కే బట్ ఇట్స్ ఫార్ములేటెడ్ కదా! హ్మ్. ఇది యూజ్ చేస్తున్నాను ప్రెజెంట్. బట్ ఇంట్లో ఇంగ్రీడియెంట్స్‌తో ఇంట్లో ఉన్న ఐటెమ్స్ ఏమైనా ట్రై చేద్దాము హెయిర్ ఇంకా మంచిగా గ్రోత్ కోసం అని చెప్పి. సో, నెక్స్ట్ నేను వ్లాగ్‌లో స్కిన్ కేర్ చెప్తాను. సో, యూ కెన్ సీ మీ. నా స్కిన్ చాలా అన్‌ఈవెన్‌గా ఉంది. పిగ్మెంటేషన్ అన్నీ ఉన్నాయి. సో, కొత్త థింగ్స్ యూజ్ చేస్తున్నాను. హౌ దే గోనా వర్క్ ఆన్ మీ అనేది చూస్తారు. చూద్దాం. నాకేమైనా మంచిగా సెట్ అయితే ఇఫ్ యూ ఆర్ రిలేటెడ్ టు మై స్కిన్ టైప్ యూ కెన్ వర్క్ ఆన్ ఇట్. యూజ్ చేయొచ్చు. యూ కెన్ యూజ్ అండ్ హ్యావ్ బెనిఫిట్స్ లైక్ మీ. సో, చూద్దాం నెక్స్ట్ వీడియోస్‌లో ఏం షేర్ చేస్తాను. స్కిన్ కేర్ అయ్యింది. ప్రస్తుతానికి అయితే హెయిర్ కేర్ ఉంది. యూ కెన్ సీ మీ. సో, ప్రతి వీడియోలో ఏంటి హెయిర్ ఎలా చూపిస్తున్నానంటే ఐ వాస్ అబ్సెస్డ్ విత్ మై హెయిర్ భలే చేంజ్ అవుతుంది స్కిన్. హెయిర్ టెక్స్చర్ మారుతుంది. అంటే ఎవరికైనా సంతోషం ఉంటది కదా! జస్ట్ వాంట్ టు టెల్ యూ చెప్పేసాను. ఇట్స్ దేర్ యాక్టింగ్ అండ్ యూజ్ చేయండి. ఆహ్, నేను మళ్ళీ చెప్తున్నాను నేను యూజ్ చేసేది మీకు యూజ్ చేస్తే అవుతదని ఏం కాదు. నేను యూజ్ చేసేది యాంథనీ అల్ట్రా స్మూతింగ్ ఎక్స్‌పర్ట్ షాంపూ. మీరు మీ హెయిర్ టైప్ బట్టి మీకు డ్యామేజ్డ్ డాండ్రఫ్ ఉంటే డాండ్రఫ్ ఏదైనా యూజ్ చేసుకొని అండ్ మళ్ళీ ఒకటి చెప్తున్నా మీకు షాంపూ వల్ల ఏమి రాదు. షాంపూ పెట్టుకోండి క్లెన్సర్ హెయిర్. మాస్క్ ట్రై చేయండి. సీరమ్ ట్రై చేయండి. కండిషనర్స్ ఇవన్నీ ఉంటేనే హెయిర్ కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ వెళ్తాయి. జస్ట్ షాంపూని క్లీన్ చేస్తుంది. మాస్క్ ఏంటి నీ హెయిర్‌ని ఐ మీన్ ఇట్స్ మాస్క్ హెయిర్‌ని ఇలా కప్పి దీంట్లో న్యూట్రిషన్స్ అన్నీ వెళ్ళేలా చేస్తుంది. సో, ఇవన్నీ ట్రై చేసి అండ్ మీ రిజల్ట్స్ ఏంటని చెప్పండి. సో, ఫైనల్‌గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే సెల్ఫ్ కేర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. మే మేబీ నేను నెక్స్ట్ వీడియోలో సజెషన్ కోసం చెప్పొచ్చు ఆర్ స్కిన్ కేర్ కోసం చెప్పొచ్చు. సమ్ మోర్ రిలేటెడ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఫర్ మోర్ లవ్. ఇలాంటి మంచి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే ఇలాంటి మంచి హెయిర్ కేర్ గాని, సెల్ఫ్ కేర్ గాని, ఇలాంటి వీడియోస్ కోసమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ముందు ముందు వస్తాయి. సో, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి.
మీకు మీకే కాదు ఇన్ఫో అందరికి తెలియాలి. చాలా మంది ఇలా థింగ్స్‌తో బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి కూడా తెలియాలి. ఇఫ్ యూ కెన్ షేర్ ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ లవ్. మీరు లవ్‌ని ఇలా కూడా మీరు షేర్ చేస్తుంటే వాళ్ళకి కేర్ చేస్తూ కేరింగ్ అంటే ఏదో మాటలు చెప్పడమే కాదు. వీడియోస్ కూడా షేర్ చేయండి. దే విల్ బీ హ్యాపీ. హాయ్.